ఈ కర్కాటక రాశి వారికి 9వ స్థానంలో శని వక్రంలో సంచరిస్తున్నాడు. కర్కాటక రాశికి 7 మరియు 8 స్థానాలకు అధిపతి శని. అంటే ఈ శని వక్రంలో సంచరించేటటువంటి సమయంలో కర్కాటక రాశి వారు మిశ్రమమైనటువంటి ఫలితాలు పొందుతారు. ప్రధానంగా చెప్పాలంటే కొన్ని విషయాలలో చాలా లోతుగా ఆలోచించాల్సినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. అదృష్టాన్ని కూడా పరీక్షించుకోవాలా అనేటటువంటి విధంగా కూడా ఇక్కడ ఈ రాశి వారికి ఉండబోతుంది. ప్రధానంగా కనుక తీసుకుంటే 9వ స్థానంలో శని వక్రిస్తున్నాడు. 9వ స్థానం అనేటటువంటిది ప్రధానంగా దేనికి సంబంధించిన స్థానం అంటే అదృష్టానికి సంబంధించిన స్థానం. అంటే అదృష్టం కూడా వక్రిస్తుందా అనే భావన కలుగుతుంది. అలానే 9వ స్థానం అదృష్టానికి సంబంధించిన స్థానం. 9వ స్థానం అనేది ధర్మానికి సంబంధించిన స్థానం. గురువులకు, విదేశీ ప్రయాణాలకు, జీవితం మీద ఉండేటటువంటి దృష్టికోణానికి, అంటే మోరల్ వాల్యూస్కి, తండ్రితో సంబంధాలకు, ఉన్నత విద్యకు, వీటన్నిటినీ కూడా మనకు 9వ స్థానం సూచిస్తుంది. మరి శని యొక్క అంటే ఇప్పుడు మనం 9వ స్థానం ఎలాంటిదో చెప్పుకున్నాం. మరి శని యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుందంటే శని చాలా నెమ్మదిగా కదిలేటటువంటి గ్రహము, గంభీరంగా ఉంటాడు. క్రమశిక్షణతో ఉండేటటువంటి గ్రహం ఏదైనా ఉందంటే శని గ్రహం మాత్రమే. అలానే శని వక్రంలో సంచరించేటప్పుడు మనకి గతంలో చేసినటువంటి ఫలితాల గురించి, గతంలో చేసినటువంటి పనుల గురించి మరలా ఒక్కసారి పునర్మూల్యాంకనం, అంటే మరలా వాటిని ఇంకొకసారి ఆలోచించాల్సినటువంటి పరిస్థితి కూడా వస్తుంది. ప్రధానంగా అంటే ఒక్కొక్క పాయింట్ మీద గురించి కనుక మనం 9వ స్థానం అంటే అదృష్టానికి, ఉన్నత విద్యకు, గురువులకి, తండ్రికి, ధర్మానికి, వీటికి సంబంధించిన స్థానం అని చెప్పుకున్నాం కదా. సో ఫస్ట్ ఉన్నత విద్య మీద వీరి యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుందంటే చదువుకునే వీటటువంటి విద్యార్థులకు కాన్సన్ట్రేషన్ లోపం ఏర్పడుతుంది. అంటే ఏకాగ్రత లోపం కారణం చేత ఎడ్యుకేషన్లో కొన్ని ఇబ్బందులు అనేటటువంటివి కర్కాటక రాశి వారికి కలుగుతాయి. అలానే ఉన్నత విద్య కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి వారికి అవకాశాలు అనేటటువంటివి ఆలస్యంగా వస్తాయి. అంటే ముఖ్యంగా చెప్పాలంటే హైయర్ ఎడ్యుకేషన్ కోసం, విదేశాలకు వెళ్ళడం కోసం కొంతమంది ఎగ్జామ్స్ రాస్తూ ఉంటారు. అటువంటి వారికి అవకాశాలు అనేటటువంటివి ఆలస్యంగా వస్తూ ఉంటాయి. అయినప్పటికీ కూడా కర్కాటక రాశి వారు మీ ప్రయత్నాన్ని వదిలిపెట్టకండి. ఈ శని వక్రంలో సంచరించేటటువంటి 139 రోజుల కాలంలో ఆధ్యాత్మికతకు, తత్వచింతనకు మంచి సమయం అని చెప్పాలి. అంటే మీ సెల్ఫ్ ఎనలైజేషన్కి, భగవంతుడి మీద ఎక్కువగా మనసును కేంద్రీకరించడానికి, వీటికి సంబంధించినటువంటి విషయాల్లో మంచి ఫలితం కలుగుతుంది. ఎక్కువగా ధ్యానం మీద కనుక ఫోకస్ చేసినట్లయితే మంచి ఫలితాలు పొందుతారు.